శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కొత్తగాదివాస గ్రామ దేవత సత్యనారాయణ ఈరోజు ఆషాఢ మాసంలోని శాకంబరి దేవిగా జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ శాకంబరి ఉత్సవం విశేషంగా ఘనంగా జరుగుతుంది. వివిధ రకాల ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు అన్ని అమ్మవారికి అలంకరించి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ ఆషాఢ మాసం చేస్తున్నాం. ఈ ఆషాఢ మాసంలో చూడని ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. అలాగే ముఖ్యం వర్షాలు లేవు కాబట్టి శాకంబరి ఉత్సవం చేస్తే వర్షం వస్తుంది. వర్షం పడితే పంటలు పడితే ప్రజలకు ఆహార పదార్థాలు తెచ్చి సస్యశ్యామలంగా ఉండి అందరూ సుఖాంతులు చెప్పి ఆషాఢ మాసం చేస్తారు. ఇప్పుడు పూర్వకాలంలో కరువు 12 సంవత్సరాలు వచ్చింది. ఆ కరువు వచ్చినటువంటి కాలంలో వేద మంత్రాలు కూడా వ్యక్తమైపోయాయి. వేదాలన్నీ కూడా పట్టుకుపోయి దుర్గాసురుని రాక్షసుడు పట్టుకుపోవడం వల్ల మంత్రాలు లేక, దేవతలకు ఆరాధ్యాలు లేక అన్ని ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో వారి బాధలు చూసి ఆ తల్లి చక్కగా శతాక్షి రూపంలో ఒళ్ళంతా పళ్ళు చేసుకుని శతాక్షి రూపంలో వచ్చి వారికి దర్శనమిచ్చి వాళ్ళ బాధలు తీర్చడం కోసం చక్కగా ఆకులు, కాయలు, కూరలన్నీ తీసుకొచ్చి వాళ్ళ ఆహారాన్ని ఉండాలని చేసి ఆ వారి యొక్క ఆహార కొరతను తీర్చి వారికి బాధ తీర్చి ఆయురాన్ని ఆ దుర్గాసురుడిని రాక్షసు సంహారం తిరిగి వేదాలను మళ్ళీ తీసుకొచ్చి బ్రాహ్మణులకు ఇచ్చింది. వేదాలు వాళ్ళు మళ్ళీ వేదాలతో అమ్మవారిని తీసుకున్న పూజ చేసి అన్ని కూడా చేస్తున్నారు. కాబట్టి అప్పటి నుంచి కూడా ఈ ఆచారం కొనసాగుతూ ఉంది. కాబట్టి మన బ్రాహ్మణులందరూ ఆ రోజు నుంచి దుర్గాదేవికి సంవరించేసింది. కాబట్టి పార్వతీదేవి అప్పటి నుంచి దుర్గా అంబ అని పేరుతోటి దుర్గామాతగా పేరు వచ్చింది ఆ తల్లికి. కాబట్టి ఇటువంటి ఉత్సవం ప్రతి ఊర్లో, ప్రతి దేశంలో ఇక్కడ వచ్చి అక్కడ చేస్తూ ఉంటారు. కాబట్టి మన కొత్త గాజువాక గ్రామదేవత సత్యమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాసంలో ఈ పండుగ చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ దర్శించుకుని వారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు అవుతుంది.